నమస్తే, నేను మీ సూర్యారావు. ప్రైమ్ 9 అధికార కార్యక్రమానికి స్వాగతం. నేటి చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నవారు డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, ఐపీఎస్ రిటైర్డ్ డీజీపీ, అలాగే ఎల్ వందన్ కుమార్ గారు, రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ జిహెచ్ఎంసి. జూమ్ ద్వారా గౌతమ్ కుమార్ గారు, బహుజన్ సమాజ్ పార్టీ ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్. నేటి చర్చా కార్యక్రమం పులివెందల నియోజకవర్గం, పులివెందల భాగవతం సంబంధించిన చర్చా కార్యక్రమాన్ని చేపడుతున్నాము. సార్ పూర్ణచంద్ర గారు, మీరు చెప్పండి, పులివెందల నియోజకవర్గం అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సుపరిచితమైన నియోజకవర్గం. కానీ అక్కడ అభివృద్ధి కానీ, ఇతరత్ర నిరక్షరాస్యత కానీ, నిరుద్యోగం కానీ, వలసలు కానీ అక్కడ ఎక్కువ ఉండడానికి కారణం ఏమంటారు? అక్కడ నుంచి చాలా వరకు ఒక 2-3 ఎలక్షన్స్ తీసేస్తే మొన్నటి వరకు ఒక టర్మ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఇంత పదవి ఉన్నా కూడా, ఇంత వాళ్లకు అధికారం ఉన్నా కూడా ఆ నియోజకవర్గాన్ని ఎందుకు వాళ్ళు వలసల నుంచి కానీ, నిరుద్యోగం నుంచి కానీ, ఇతరత్ర కార్యక్రమాల వాటన్నిటిని కూడా ఎందుకు బయట వేయలేకపోతున్నారంట? ఇప్పుడు మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే రాయలసీమ బాగా వెనకబడిన ప్రాంతం. అయితే ఈ రాయలసీమలో రాజకీయంగా రెడ్లదే ఆధిపత్యం. అక్కడి నుంచే సీఎంలు అవుతారు, మంచి మంచి శాఖలో ఉన్న మినిస్టర్లు అవుతారు, రకరకాలుగా వాళ్ళు ముందుంటారు. రాష్ట్ర రాజకీయాల్ని అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ శాసించేది రాయలసీమ రెడ్లే. దీనికి తీరా చూస్తే అక్కడ ఉన్న పరిస్థితులు చాలా దయనీయంగా ఉంటాయి. రాయలసీమలో మనం కనుక నిరుద్యోగులు కానీ, నిరక్షరాస్యత కానీ, నిరుపేదలు కానీ ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ప్రాంతాల కన్నా ఎక్కువ, అలానే ఇండియాలో యావరేజ్తో పోల్చుకుంటే కూడా బాగా దారుణంగా ఉంటుంది. నిరుద్యోగులు 82% ఉంటారు. అలానే నిరుపేదలు 76% ఉంటారు. అలాగే నిరక్షరాస్యులు 58%. వేరే ప్రాంతాల్లో ఆ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. మనకు మన స్టేట్మెంట్ కూడా చూస్తే మనకి అర్థమవుతుంది. ఈ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా ఉంది. మీరు ఇండియన్ యావరేజ్ 62, 51, 38 అని అట్లుంటే నిరక్షరాస్యులు 38% ఉన్నారు భారతదేశంలో. కానీ రాయలసీమలో 58. పులివెందుల ఇంతకన్నా భిన్నంగా ఏం లేదు. పులివెందుల అనేది కనుక మనం చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి పాలన దాదాపుగా 18 ఎలక్షన్లు జరిగినాయి. 18 ఎలక్షన్లో ఎవరు గెలిచారో ఏంటో మనం అక్కడ చూడొచ్చు. ఈ రోజున స్టేట్మెంట్ కూడా మనకి ఉంది ఇక్కడ. ఈ స్టేట్మెంట్ చూస్తే 1955లో ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఎలక్షన్లు జరిగినాయి. ఈ ఎలక్షన్ జరిగిన పెంచికల బసిరెడ్డి అని ఆయన గెలిచాడు కాంగ్రెస్ తరఫున. తర్వాత ఒక ఇండిపెండెంట్ బాలరెడ్డి అని ఆయన గెలిచాడు. ఆ తర్వాత మళ్ళీ బసిరెడ్డి గారే 2 సార్లు గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 1978 ఎలక్షన్లో ఆయన మొట్టమొదటిసారిగా గెలిచాడు. అది కాకుండా ఆయన బ్రదరే వివేకానంద రెడ్డి కూడా 2 సార్లు గెలిచాడు. వాళ్ళ బంధువే పురుషోత్తమ రెడ్డి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ, ఆమె కూడా 2 సార్లు గెలవడం జరిగింది, ఒకసారి ఏకగ్రీవంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 సార్లు గెలిచాడు అక్కడ. అంటే ఓ పక్కన ఇక్కడ ఏదో అవినాభావ సామ్యం ఉంది. ఇది ప్రజలు కూడా గమనించాలి. రాయలసీమలో గుత్తాధిపత్యం రెడ్లతే ఉంది. మరి నిరుద్యోగం ఎందుకు ఎక్కువగా ఉంది? నిరక్షరాస్యులు ఎందుకు ఎక్కువగా ఉన్నారు? నిరుపేదలు ఎందుకు ఎక్కువ ఉన్నారు? అలానే ఇప్పుడు ఈ పులివెందుల నియోజకవర్గం చూసుకుంటే మనకి భాగవతం అర్థం కావాలి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, దేనికి సంబంధం ఉంది అనేది మనకు తెలియాలి. సో రెడ్లే గెలుస్తారు ఎక్కువగా. కాంగ్రెస్ పార్టీ అందులో ఇండిపెండెంట్ ఒక్కసారే గెలిచాడు. కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ అంటే రెడ్ల పార్టీ అని మన అందరికీ తెలుసు కాబట్టి రెడ్ల పార్టీ గెలుస్తుంది. ఆపోజిట్ క్యాండిడేట్లు కూడా రెడ్లే ఉంటారు అక్కడ. చిత్రమైన విషయం ఏంటంటే నాన్ రెడ్డి ఎవరు కూడా ఓడిపోయిన ఆయన కూడా రెడ్డే. మరి వాళ్ళు నామకే వాస్తే వేస్తారని కూడా చెప్తూ ఉంటారు. ఏదో పేరు కోసం ఓ పార్టీకి 4 ఓట్లు కావాలి కాబట్టి ఇక్కడ కూడా మా పార్టీ ఉందరా అని చెప్పుకోవడం కోసం వేస్తారు. అంతేగాని అక్కడ ఉన్నటువంటి బహుజనులు ఎవరైతే ఉన్నారో, సగానికి సగం బహుజనులు ఉన్నారు, వాళ్ళ నుంచి ఏ రకమైనటువంటి నాయకత్వాన్ని మనం ఆశించే ప్రసక్తి లేదు. అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు, హాస్పిటల్స్ మీరు ఏమన్నా తీసుకోండి, అవన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉంటాయి.
మైనింగ్ అంతా కూడా రెడ్ల చేతుల్లోనే ఉంటాయి. మిగిలిన వాళ్ళంతా కూలీలుగా ఉంటారు. వీళ్ళు ఈ ప్రాంతం నుంచి వలసపోతారు. తర్వాత అసలు వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంటుంది. అక్కడ ప్రజాస్వామ్యం అనేది మచ్చుకు కూడా కనపడదు. అంటే ఏమవుతుందంటే ఈ ఆధిపత్యం అలవాటు అయిపోయి ప్రజలు కూడా మర్చిపోయారు అసలు అక్కడది ప్రజాస్వామ్యం అంటామా. ఈ రాష్ట్రంలో 2 కులాల ఏలుబడిలో దాదాపుగా 40% నియోజకవర్గాలు వాళ్ళ చేతుల్లో ఉన్నారు. అటు రెడ్డి కమ్మ 23% ఎమ్మెల్యేలు రెడ్లై ఉంటే 19% కమ్మలు ఉన్నారు. అంటే మనకి స్వాతంత్రం వచ్చినాక ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో అంటే ఇప్పుడున్న 26 జిల్లాల్లో 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు వివిధ ఎలక్షన్లో. ఈ 2902 మంది ఎమ్మెల్యేల్లో 40% 23+19 అంటే 42% రెడ్డి కమ్మనే ఉన్నారు. సరే బీసీలు సగానికి సగం ఉంటారు, ఎస్సీలు 15%, ఎస్టీలు 7%, బీసీలు ఉన్నది ఓన్లీ 17% ఎమ్మెల్యేలే. 50 మంది ఉంటే 17% ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఈ బీసీల యొక్క సీట్లన్నీ కొట్టేసేది ఎవరంటే రెడ్డి కమ్మ పార్టీలే కొట్టేస్తున్నాయి. అంటే ఈ పులివెందుల్లో కూడా ప్రజాస్వామ్యం విస్తరించలేదు, పాక్షిక ప్రజాస్వామ్యం ఉంది అంటానికి పులివెందుల తార్కాణం. అందుకనే అక్కడ ధనికులు ఎక్కువగా రెడ్డి కులం నుంచే ఉంటారు. ఈ మిగిలిన వాళ్ళందరూ పేదలే. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా కడప తర్వాత పులివెందులు ఎక్కువ అని చెప్తారు. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారు? ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆదాయం మొత్తం తలసరి ఆదాయాన్ని తీస్తారు. కానీ రిచ్ బికమ్ రిచర్, పూర్ బికమ్స్ పూరర్ అంటారు. మనకున్నటువంటి ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజున ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి మార్పులు ఏమైతే ఉన్నాయో భారతదేశంలో పూర్కి రిచ్కి, పేదవాళ్ళకి ధనికులకి ఉన్న గ్యాప్ పెరుగుతుంది. అసలు పెత్తందారులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి టీడీపీని క్రిటిసైజ్ చేస్తాడు, కానీ పెత్తందారుల రాజ్యం తన నియోజకవర్గంలోనే ఉంది. తన పెత్తందారి తనంతోనే అక్కడ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. సో దుర్భరమైన దారిద్ర్యం ఉంది, నిరుద్యోగం ఉంది, నిరక్షరాస్యత ఉంది, అలానే వైద్య సదుపాయాలు లేవు. ఆ ఊళ్ళల్లో పిల్లలు ఉండే పరిస్థితి లేదు. వలస వెళ్ళి వివిధ ప్రాంతాల్లో వాళ్ళు కూలీలుగా చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళ బతుకు చాలా అధ్వానం అనమాట ఒక మాటలో చెప్పాలంటే. సో ఇది ఈ రాజకీయ పరిస్థితులే దానికి కారణం. సో బహుజన్ సమాజ్ పార్టీ ఏం చెప్తుందంటే ఈ వర్గాలు వాళ్ళు చైతన్యం కావాలి, రాజకీయంగా వాళ్ళు అధికారాన్ని సంపాదించుకోవటానికి ఎదురు తిరగాలి. ఇప్పుడు మనం చూస్తున్నామండి, ఈ ఎదురు తిరగడం అనేది ఆసన్నమైంది ఆంధ్రప్రదేశ్లో. ఈ రకమైనటువంటి పరిస్థితులు ప్రజలకు అవగాహన వస్తున్నాయి కాబట్టి ఎదురు తిరిగి బహుజన్ సమాజ్ పార్టీని యొక్క ఆశయాలన్నీ ఇవే, వీటిని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే కానీ ఈ పులివెందుల నియోజకవర్గం బాగుపడదు అని నా అభిప్రాయం. సార్ వందన్ కుమార్ గారు, సార్ చెప్పినట్టు ఖనిజ సంపద, బోలెడంత ఖనిజ సంపద నీకు ఓవరాల్గా ఉమ్మడి కడప జిల్లా తీసుకుంటే మ్యాక్సిమం పులివెందులనే కాదు ప్రతి నియోజకవర్గం కూడా జనరల్ నియోజకవర్గాలలో అటువైపు రెడ్డే ఇటువైపు రెడ్డే. కానీ అభివృద్ధి పంతాకు వచ్చేసరికి పులివెందుల నుంచి సీఎంలు ఇద్దరు సీఎంలు అయినారు. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. అయినా కూడా సార్ చెప్పిన అంటే లెక్కల ప్రకారం వలసలాగుతలేదు, నిరుద్యోగం పోతలేదు, అట్లే అక్షరాస్యత పెరుగుతలేదు. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? యాక్చువల్గా మనం రాయలసీమకి ఒక సెంటర్ ప్లేస్ పులివెందుల. కడప జిల్లా అంటారు, కడప జిల్లాలో కూడా పులివెందులనే సెంటర్ ప్లేస్గా మనకు ఉంటుంది. సో నాకు రాయలసీమలో ఒక 6 సంవత్సరాల అనుభవం ఉంది. రాయలసీమలో పనిచేసినటువంటి అనుభవం 6 సంవత్సరాలు ఉంది. రాయలసీమ మొత్తం అన్ని ప్రాంతాలు తిరిగినటువంటి అనుభవం ఉంది రాయలసీమలో. ఎందుకంటే ఉద్యోగ రీత్యా ఇంకా ఇతర అవసరాల రీత్యా కూడా మొత్తం అన్ని ప్రాంతాలు తిరిగిన అనుభవం ఉంది. అక్కడ ఒక ప్రధానమైనగా ఇప్పుడు మీరు ఆ వెనుకబాటుతనం విషయంలో కానివ్వండి, ఇతర ఖనిజ సంపద, ఇతర సహజ వనరులు, ఈ విషయాలకు వచ్చి మాట్లాడేసరికి వీళ్ళు ప్రధానంగా కాన్షీరామ్ గారి భాషలో చెప్పాలంటే వీళ్ళు ప్రధానంగా 3 అంశాలని చాలా చక్కగా పకడ్బందీగా మేనేజ్ చేస్తారు. అవేంటంటే, ఒకటి కాన్షీరామ్ గారు చెప్పిన అంశాలు మనీ, మీడియా, మాఫియా. మూడు మనీ, మీడియా, మాఫియా. ఈ మాఫియా అనేది రాయలసీమకి చాలా ప్రత్యేకంగా ఒక రూపు సంతరించుకున్నటువంటి
విషయం అది. ఆ మాఫియా ఏ రూపంలో ఉంటుంది? ఒకటి మెయిన్గా ప్రధానంగా అందరికీ తెలిసినటువంటి ఫ్యాక్షన్ రూపంలో ఉంటుంది రాయలసీమలో. ఆ ఫ్యాక్షన్కి కేంద్రం కడప జిల్లా అని అందరూ చెప్పుకుంటారు, మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కడప జిల్లాకి కేంద్రం పులివెందుల. అంటే ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులలో మన ఈ పులివెందుల బాబులు ఉన్నారు. ఇది ఈ మాఫియా ఏ రకంగా ఉంటుందంటే, ముందు మాఫియా చెప్తాయి మూడిట్లో, మాఫియా, మీడియా, మనీ అన్నాం కదా. మాఫియా వీళ్ళు ఏ రకంగా తయారు చేస్తారంటే, అవసరాల కోసం ఇబ్బందుల్లో ఉండే వాళ్ళని పట్టుకొని వాళ్ళని వీళ్ళతోటి ఒక గ్రూప్గా తయారు చేసుకుంటారు. వీళ్ళ చుట్టూ ఒక కంచెలాగా ఏర్పరచుకుంటారు. వాళ్ళు ఎవరుంటారు? ప్రధానంగా ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు. ప్రధానంగా ఈ 3 కులాలు ఉంటాయి. అది ఇంకా వివరంగా చెప్పాలంటే, ఎస్టీల్లో ఎరుకల కులం ఉంటుంది వీళ్ళ చుట్టూత, ఎస్సీల్లో మాదిగలు ఉంటారు వీళ్ళ కంచెలో, మూడోది బీసీల్లో బోయలు ఉంటారు. అక్కడక్కడ కొంతమంది ఈ ఓసీ బీసీ రిలేటెడ్లో ఉన్నటువంటి బలిజలు కూడా ఉంటారు. ఇవి ప్రధానమైనటువంటి కులాలు. ఈ కులాలని ఫ్యాక్షనిజం పేరు మీద వాళ్ళనేదో పోషిస్తున్నట్టుగా, వాళ్ళనేదో ఉద్ధరిస్తున్నట్టుగా, వాళ్ళకేదో అవసరాలు ఇచ్చా ఒక పూట మాంసం లేకపోతే ఇంకో పూట మందు ఇచ్చేసేసి వాళ్ళని లోపరుచుకొని ఆ మాఫియాని తయారు చేసేసి ఈ మాఫియాతోటి మనీ సంపాదిస్తారు. మాఫియా అనేక రకాలుగా ఉపయోగించుకుంటారు వీళ్ళు. మనీ సంపాదనలో మాఫియాలు ఉపయోగించుకుంటారంటే, ఒక కాంట్రాక్ట్ వస్తుంది, ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది అక్కడ. ఆ ప్రాజెక్టు ప్రభుత్వం, ఎందుకంటే అంత సీఎంలంతా వీళ్ళే, ఒక్క పులివెందుల నుంచి కాదు సీఎంలు వీళ్ళిద్దరు కాదు, మన మన రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి, ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కూడా మొత్తం నీలం సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి అందరూ రెడ్లే. కాబట్టి మొత్తం ఒకళ్ళు ఆ చెన్నారెడ్డి తెలంగాణ అయినా తప్ప మిగిలిన వాళ్ళంతా మనల్ని పరిపాలించిందంతా కూడా రాయలసీమ రెడ్లే. అంజయ్యను మనకు కనపడేది ఇక్కడ వీళ్ళిద్దరే ఉంటారు. సో అంటే ఏది జరిగినా కానీ వీళ్ళే మొత్తం ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ వేలెత్తి చూపించాల్సింది వాళ్ళనే కదా. అంతే కదా. అది మంచి అయినా చెడైనా, మంచి ఎటు లేదు. ఇప్పుడు సార్ చెప్పినాడు, అందులో మంచి ఎక్కడ ఉంది? మొత్తం దరిద్రమే ఉంది. అంటే ఆ దరిద్రానికి కారణం ఎవరు? ఈ రాయలసీమ నుంచి ఎన్నికైనటువంటి ఈ ప్రజాప్రతినిధులు, వాళ్ళలో ముఖ్యమంత్రులు ముఖ్యంగా ప్రధానంగా. సో అంత వెనుకబడతానికి. అలాగే ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషించింది కూడా వీళ్ళే. ఈ ఫ్యాక్షనిజం ద్వారా వీళ్ళు మనీ ఎలా సంపాదిస్తారంటే, ఒక కాంట్రాక్ట్ వస్తే ఆ కాంట్రాక్ట్ని చాలా తెలివిగా వాళ్ళు పైన ఫోన్లోనూ ఇతరత్ర పర్సనల్గా మాట్లాడుకుంటారు. అటు రెడ్డే ఇటు రెడ్డే ఉంటాడు ఆ ఫ్యాక్షనిజం. దురదృష్టవశాత్తు ఏంటంటే, ఇవన్నీ తెలియనటువంటి ఈ ఫ్యాక్షన్ గ్యాంగ్, ఇందాక చెప్పాను కదా, ఈ 3-4 కులాలు ఉన్నాయి కదా, వీళ్ళేమో వీళ్ళ కాపు కాస్తా ఉంటారు. వాళ్ళిద్దరు ఏం చేస్తారు? చక్కగా మాట్లాడుకొని నీకు రావాలా నాకు రావాలా తేల్చుకుంటారు. లేదు కుదరలేదనుకోండి, సరిసగమని పంచుకుంటారు. పంచుకొని ఏం చేస్తారు? చక్కగా అది 100%, 200%, 300%, అంటే 3 times 4 times ఎక్కువగా వేసేస్తారు. వేసేసి డబ్బు సంపాదించుకుంటారు. ఆ డబ్బు సంపాదించుకోవడానికి అండగా ఏం చేస్తారు? ఈ కులాలను చుట్టూతో పెట్టుకుంటారు. అంటే మాఫియాని మనీ సంపాదనలో ఈ రకంగా వాళ్ళు చక్కగా వాడుకుంటారు. తర్వాత ఇంకా ఈ పులివెందుల విషయానికి వచ్చేసరికి, ఇంకా ల్యాండ్స్ విషయంలో కానీ, అంటే రియల్ ఎస్టేట్, అలాగే ఇలాంటివన్నీ చేసుకుంటూ ఆ కాంట్రాక్ట్లు ఇవే కాకుండా ల్యాండ్స్ని బాగా కబ్జా చేయటం ఒకటే కాకుండా, తర్వాత ఈ వెంచర్స్ వేస్తూ ఆ వెంచర్స్ ద్వారా కూడా బెదిరించి డబ్బులు సంపాదించుకోవటం, ఈ రకంగా డబ్బు సంపాదిస్తారు. దిస్ ఈజ్ మనీ రిలేటెడ్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అందరికీ. మన ఉమ్మడి రాష్ట్రానికి తెలిసింది ఓఆర్ఆర్ అంటే ఎక్కడ ఉందని చెప్తారండి? హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్ అని చెప్తారు. కానీ పులివెందులకు ఒక ఓఆర్ఆర్ ఉన్న సంగతి ఆంధ్రప్రదేశ్లో చాలామంది తెలియదు. పులివెందులలో ఓఆర్ఆర్ ఉంటుంది, వెహికల్స్ తిరగవు, వెహికల్స్ ఉండవు. ఓఆర్ఆర్ ఎందుకోసం? ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం, దాన్ని ఈజీ మూవ్మెంట్ కోసం ఓఆర్ఆర్ మనకు హైదరాబాద్లో పెట్టారు. ఓకే, మంచిది, చాలా బాగుంది. పులివెందులకు ఓఆర్ఆర్ ఎందుకు? నేను తిరిగా ఓఆర్ఆర్లో, ఒక్క వెహికల్ కూడా ఎదురుగాల, మొత్తం దాని చుట్టూతో తిరిగా ఓఆర్ఆర్ ఎలా ఉంటుందో చూద్దామని. నేను ఒక ఇన్స్పెక్షన్కి వెళ్ళి మొత్తం తిరిగాను. అది అంటే అది ఎందుకు తయారు చేశారు అక్కడ? ఎందుకు తయారు చేశారంటే, భూములు, పేదవాళ్ల భూములు, ప్రభుత్వ భూములు చక్కగా తీసుకొని దాని చుట్టూ వెంచర్ వేసేసి సంపాదించుకోవడం కోసం చేశారు. అది దాని చుట్టూ మనకు తెలిసింది ఎంతసేపు ఇక్కడ ఓఆర్ఆర్ చుట్టూ జరిగిన ట్రాన్సాక్షన్స్, దాంట్లో జరిగిన అవినీతి గురించే జనాలకి తెలుసు. జనాలకి ఇక్కడ ఈ ఓఆర్ఆర్ సంగతి బయటికి రానిలా. ఈ ఓఆర్ఆర్ అక్కడ చాలా వెంచర్లు వేశారు, చాలా రేట్లు పెంచారు. మరి వాటిలో కొనుక్కునేది ఎవరు? పేదవాళ్ళు రూపాయి దాచుకొని, ఉద్యోగస్తులు కొద్దిగా దాచుకొని, ఈఎంఐల పేరు మీద, ఆ పేరు మీద ఏదో మొత్తానికి కొనుక్కొని ఆ రకంగా మనీ సంపాదిస్తారు. అలాగే శిల్పారామం ఎక్కడుంది మనకి?
మనకి హైటెక్ సిటీ దగ్గర శిల్పారామం ఉందని మన వాళ్ళందరికీ తెలుసు. శిల్పారామం ఉంటుంది అక్కడ, పులివెందుల్లో శిల్పారామం ఉంది. అది కూడా ఇదే ప్రభుత్వ భూములు లేకపోతే పక్కన ఉన్నటువంటి పేదోళ్ళ భూములు కలిపేసుకోవటం, ప్రభుత్వానికి అవసరం అని చెప్పేసి వాడి నోరు లేకుండా చేసేసి అది కలిపేసుకోవటం, ఈ రకంగా చేస్తుంటారు. లేకపోతే దాని పేరు మీద అక్కడ వెంచర్లు ఉంటాయి. ఆ శిల్పారామం అక్కడ పనిచేసేది లేదు, అక్కడ ఎవరు ఉండడు. ఓఆర్ఆర్లోనూ జనం ఉండరు, ఆ వెహికల్స్ తిరగవు. సో ఈ రకంగా మనీ జనరేట్ చేస్తారు. ఇక మీ మాఫియా ఒకటి మనీ, ఇంకోటి ఏంటి మీడియా. మొత్తానికి తెలుసు కదా, ప్రపంచం మొత్తానికి ఆయన మీడియా, ఆయన సొంత మీడియా ఒకటి ఉంది, ఆయన తీసుకున్న అద్దె మీడియాలు ఇంకో 4-5 ఉన్నాయి. మొత్తం అందరికీ తెలుసు. ఇది ఆ పేర్లు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సొంత మీడియా తెలుసు, ఆయన అద్దె మీడియాలు తెలుసు. సో ఇది కాకుండా ఇక దుర్మార్గంగా వ్యవహరించే ఒక సోషల్ మీడియా ఒకటి ఉంటుంది. అది ఉన్నది లేనట్టు, అసలు లేనిది ఉన్నట్టు, భయంకరమైన అభూత కల్పనలతోటి రకరకాల స్టాటిస్టిక్స్, రకరకాల ఇష్యూలను ఫోకస్ చేస్తూ జనాల్ని మభ్యపెట్టి మాయ చేసి దాన్ని ఉపయోగించుకుంటారు. అంటే మనీని, కాంశీరామ్ గారు చెప్పినటువంటి అగ్రకులాలోళ్ళు మనీని, మీడియాని, మాఫియా ఈ 3 ఉపయోగించుకొని మొత్తం బహుజన సమాజాన్ని అణగదొక్కి నాశనం చేసి రాజ్యాధికారానికి దూరం చేశారని సార్ చెప్పినటువంటి అంశంలో పులివెందుల మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకసారి గౌతమ్ కుమార్ గారు ఇప్పటివరకు విన్నారు కదా, పూర్ణచంద్రరావు గారు, వందన్ కుమార్ గారు పులివెందులకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడడం జరిగింది. పర్టికులర్లీ మీరు రాయలసీమ నుంచి ఉన్నారు, మదనపల్లి మీకు చాలా దగ్గర, కడప డిస్ట్రిక్ట్ మీకు పక్కనే కాబట్టి అక్కడ ఎందుకు ఈ రకమైనటువంటి అభివృద్ధికి నోచుకోక నిరక్షరాస్యత పెరగడము, తర్వాత నిరుద్యోగులు ఎక్కువ, వలసలు ఎక్కువ, అనేక ఖనిజ సంపద ఉన్నా కూడా ఇప్పుడు ఇందాక వందన కుమార్ సార్ చెప్పినట్టు పేదలకు సంబంధించిన ఆస్తులు దోచుకొని వాళ్ళు ఎంజాయ్ చేసి అక్కడ ఎంజాయ్ చేసడం కాకుండా బెంగళూరుకు, హైదరాబాద్కు. ముందుగా సూర్యారావు గారికి మరియు పూర్ణచంద్రరావు గారు రాష్ట్ర కోఆర్డినేటర్ బీఎస్పీ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి వందన్ కుమార్ గారికి అందరికీ కూడా ఉద్యమ జయభీములు తెలియజేస్తాము. అన్న, ఇందాక మన పూర్ణచంద్రరావు గారు మరియు వందన్ కుమార్ గారు చెప్పినట్టు ఇక్కడ రెడ్ల రాజ్యం నడుస్తూ ఉంటుందని మన పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు మొదటగా ఏదైతే ఈ రెడ్లనే కమ్యూనిటీ ఏం చేస్తూ ఉంటుందంటే మిగతా కులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలని ఎక్కడ కూడా ఏ రంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం, వాళ్ళని అభివృద్ధి చేసే ప్రయత్నం చేయదు. దానికి ప్రధానంగా వాళ్ళు వాడే మొట్టమొదటి మరియు చిట్ట చివరి ఒకే వాళ్ళకున్నటువంటి అస్త్రం ఏంటంటే రాజకీయం. మీరు చూడండి, ఇందాక మా పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు, రిటైర్డ్ డీజీపీ గారు చెప్పినట్టు టీడీపీ నుంచి అయినా రెడ్లే ఉంటారు, వైసీపీ నుంచి అయినా రెడ్లే ఉంటారు, ఎటువైపు నుంచి అయినా రెడ్లే ఉంటారు. భూములంతా కూడా ఇటువైపు చూసినా రెడ్ల దగ్గరే ఉంటాయి, ఈ టీడీపీ రెడ్లైనా ఉంటుంది, లేకపోతే వైసీపీ రెడ్లైనా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ వరకు కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు మా అధికార ప్రతినిధి మా వందన్ కుమార్ గారు చెప్పినట్టు వాళ్ళకు లోపల అండర్స్టాండింగ్ ఉంటుంది. అంటే ఆ రెడ్డి కమ్యూనిటీకి లోపల అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా వెరసి రాజకీయాలని రాయలసీమలో ఏ విధంగా తయారు చేశారంటే రెండు, ఒక ఫ్యాక్షనిజం అనే ఒక అస్త్రం ఉంటుంది. ఈ ఫ్యాక్షనిజం అనేది ఏంటంటే, ఈ ఫ్యాక్షనిజం లో మా సార్ చాలా లోతుగా చెప్పాడు మా వందన్ కుమార్ గారు. ఏం చెప్పారంటే అటువైపు ఇటువైపు రెట్లు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మాదిగలు, ఎరుకలు, వాల్మీకులు, కొంత కురబలు, బరిజలు ఈ కులాలను అడ్డం పెట్టుకుని ఫ్యాక్షనిజం సాగిస్తూ ఉంటారు. అంటే ఒక భయభ్రాంతకు గురి చేస్తూ ఉంటారు. అంటే రాజకీయాలు అంటే ఇప్పుడున్న కనీసం కొంత ఈ టెక్నాలజీ కానీ ఈ కెమెరా సిస్టమ్ ఇట్లా వచ్చినప్పటి నుంచి వెబ్ కాస్టింగ్ అని జరిగేటప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు కొంత గతంతో పోల్చుకుంటే కొంత వేరే రూపంలో ఈ రోజు జరుగుతున్నాయి. కానీ ఎలక్షన్లు గతంలో అయితే నామినేషన్ వేసుకోవడానికి కూడా భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళు. నామినేషన్ వేసే పరిస్థితి మీరు మొన్న చూడండి, లోకల్ బాడీ ఎలక్షన్ ఏ విధంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. ఎక్కడైనా సరే మీరు పుంగనూరులో చూసారా, లేకపోతే పులివెందులో చూసారా, ఏ విధంగా జరిగింది అంటే ఫ్యాక్షనిజం అనే ఒక భూతాన్ని ముందర పెట్టి రెట్లు మాత్రమే చేయగలరు రాజకీయాలు, ఏ కులాలు కూడా చేయలేవు. రెట్లు మాత్రమే ఎందుకు చేయగలుగుతారంటే వాళ్ళ దగ్గర మాత్రమే డబ్బు ఉంది. డబ్బు వాళ్ళకి ఏ విధంగా వచ్చిందంటే రాజకీయాల ద్వారా డబ్బు సిద్ధించింది. పొలాలు, భూములు, అక్కడ ఉన్నటువంటి ఆస్తులు, సంపదలు, హాస్పిటళ్లు, కాలేజీలు, స్కూళ్ళు, కాంట్రాక్ట్ అన్ని కూడా ఈ రెడ్ల చేతుల్లో ఇవన్నీ కూడా వెరసి ఉన్నాయి. కాబట్టి ఈ ఫ్యాక్షనిజం కానీ ఈ డబ్బుని ఎందుకు డబ్బుని ప్రవాహంలా ప్రవహిస్తా ఉంటారంటే రెట్లు ఈ యొక్క రాజకీయం ఏదైతే ఈ రాజ్యాధికారం బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి రాజ్యాధికారం, కాంశీరావు చెప్పినటువంటి రాజ్యాధికారాన్ని ఈ కులాలకు ఏ మాత్రం అందనీయకుండా
వాళ్ళని అందరిని ద్రాక్షలాగా చూపెట్టి రెట్లయితేనే చేయగలుగుతారు, వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలుస్తారు, గెలుపు గుర్రాలకే మేము టికెట్లు ఇస్తామనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం, ఫ్యాక్షనిజం అనే ఒక భయప్రాంతానికి గురి చేయడం, ఈ డబ్బుల్ని ఎరగా వేసి రాజకీయాలను మిగతా కులాలకు దూరించినట్లాంటి ఎన్నో కుట్రలు ఈ రాయలసీమ జిల్లాలో జరుగుతుంటాయి. దీనికి సెంటర్ పాయింట్ ఏంటంటే పులివెందుల. మీరు ఒకసారి గమనించండి, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అయ్యాడంటే ఆయన ఏమనుకున్నాడు అంటే ఆయన మైండ్ అంతా కూడా పులివెందుల రాజకీయం ఏ విధంగా ఉండాలో, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం అంతా కూడా తన అబద్ధ హస్తాల్లో ఉండాలని చెప్పి ఆయన అనుకున్నాడు. కాబట్టి పులివెందుల రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి ఆయన ఒక రోల్ మోడల్ గా తయారు చేయాలని చెప్పి ఈ నామినేషన్లు ఎవరు కూడా వేయకుండా చేయడం, ఎవరైనా ఆయన పార్టీకి కానీ ఆయన నాయకులు కానీ అడ్డం తిరిగితే వాళ్ళపైన కేసులు పెట్టడం, కొట్టడం, దాడులు చేయడం, ఇలాంటి ఎన్నో కొత్త సాంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం వలన పులివెందుల్లో అది సెట్ అయిపోయింది. అది ఏ విధంగా సెట్ అయిందంటే మన పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు 1975 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళు అనేక సంవత్సరాలుగా అక్కడ పాతుకుపోయి మళ్ళీ వాళ్ళని ఎదిరించే వాళ్ళు లేక, ఒకవేళ ఎదిరించారా అటుపక్కైన రెడ్లే, ఇలాంటి అనేక కారణాల వల్ల పులివెందుల్లో ఆ రాజ్యం నడుస్తూ ఉంటది. ఈ పులివెందుల మేనిఫెస్టోనో, ఈ పులివెందుల రాజ్యాంగాన్నో ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన అమలు చేయాలని ఎక్కడైతే చూశాడో ప్రజలంతా కూడా ఒరే నాయనా నీది పులివెందుల వరకైతే సరిపోతుంది కానీ మా వరకు కాదురా బాబు అని చెప్పి ఆయనకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ పులివెందులు ఏదైతే ఈ పులివెందుల్లో నాకు మా సార్ చెప్పినట్టు మీరు చూడండి, ఎక్కడ ఎవరు డెవలప్ అయినారు? ఇన్ని ఏళ్ల రాజకీయంలో ఎవరు డెవలప్ అయినారు? కేవలం డెవలప్ అయిన వాళ్ళు ఎవరంటే రెడ్లు మాత్రమే ఇక్కడ డెవలప్ అయినారు. మీరు ఎందుకు ఈ రోజు రాయలసీమ నుంచి కడప జిల్లా వాళ్ళంతా కూడా ఎక్కడ పోతారండి? మీరు చూడండి ఒకసారి, ఇది కూడా తీయాలా ఏంటంటే కువైట్ దుబాయ్కి పోయే వాళ్ళు, దుబాయ్ కాదు కువైట్కి పోవాళ్ళు, సౌదీ అరేబియాకి పోవాళ్ళు ఎక్కువ మంది కడప జిల్లా నుంచి పోతుంటారు. మీరు చూడండి ఎక్కువ మంది కడప జిల్లా నుంచి పోతుంటారు. పట్టబట్టుకొని కడప జిల్లా నుంచి పోయి రాయలసీమ జిల్లా నుంచి ఎక్కువ సౌదీ అరేబియాకి, అదే విధంగా కువైట్ కి పోయి అక్కడ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, బాధలు పడే వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు, అనేక రకాలుగా అక్కడ అవస్థలు పడతా ఉన్న పరిస్థితి ఇప్పుడు కూడా మనం చూస్తా ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ సౌదీ అరేబియా కువైట్ ఒక రకమైతే, ఈ రాయలసీమ జిల్లాలో బెంగళూరు దగ్గరకు ఉన్న చిత్తూరు ప్రాంతం వాళ్ళంతా బెంగళూరు పోతారు, అటుపక్క ప్రాంతం ఏదైతే కర్నూలు, అనంతపురం ఆ జిల్లా వాళ్ళంతా హైదరాబాద్ పోతారు, ఇంకా చిత్తూరు ఆ పక్క వరకు అంటే ఈస్ట్ సైడ్ వాళ్ళంతా చెన్నై పోతారు. మిగతా కులాల వాళ్ళందరూ కూడా పొట్టకూటి కోసం మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కువైట్, సౌదీ అరేబియా పోతా ఉంటే కమ్మలు రెడ్లు మాత్రం ఈ రాయలసీమ జిల్లాలో కమ్మారెడ్లు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సంపదలను, మైన్స్ ను, భూములను, కాంట్రాక్టులన్నీ కూడా దోచుకొని వందల వేల లక్షల కోట్ల డబ్బులు సంపాదించుకొని ఈ బహుజన వర్గాల బతుకులని ఆగం చేసేసి వాళ్ళ శవపేటికలపై వాళ్ళు రాజ్యం వెళ్తా ఉన్నారు. ఇది రాయలసీమ జిల్లాలో నడుస్తూ ఉంటది. దానికి హెడ్ క్వార్టర్స్ వచ్చి పులివెందుల, దానికి నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఇంకోవైపు మా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి. ఇదేం పులివెందులకి కుప్పంకి ఏం పెద్ద తేడా ఉండదు. పులివెందుల్లో ఒక టైప్ ఆఫ్ రాజ్యం నడుస్తూ ఉంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు దగ్గర అదో టైప్ ఆఫ్ రాజ్యం నడుస్తూ ఉంటది. ఇవన్నీ కూడా ఈ కమ్మారెడ్లు, ఈ ప్రధానంగా ఈ రెడ్లు ఏదైతే ఈ రాజ్యం నడుస్తూ ఉందో దీంట్లో ఈ బతుకు ఏడుస్తున్నటువంటి కులాలు ఎవరైతే ఉన్నారంటే ఈ మాల, మాదివ, ఎరుకుల, యానాది, సుగాని, సాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, గాండ్ల, బోయ, బలిజ లాంటి కులాలు బతుకెడుస్తూ ఉన్నాయి. వాళ్ళు మాత్రం బతుకు తెరువు కోసం పొట్టబెట్టుకొని బయటకు పోతా ఉంటే కమ్మారెడ్లు మాత్రం వేల కోట్ల రూపాయలు పడగలెత్తున్నారు. అందరికీ కూడా ఎక్కడ మనకు దానికి ఒకే మెడిసిన్ ఏంటంటే బహుజన సమాజ్ పార్టీని ఎప్పుడైతే ప్రజలు అర్థం చేసుకోగలుగుతారో, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ని, కాంచీరామ్ గారిని, పూలే గారిని అర్థం చేసుకుని రాజ్యాధికారం వైపు ఏ విధంగా ఎప్పుడైతే నడవగలుగుతారో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు వస్తాయి. ఈ కమ్మారెడ్ల రాజకీయాలను, ఈ రెడ్ల ఆధిపత్యాన్ని మనం కేవలం ఓటు ద్వారా మాత్రం, మనకున్నటువంటి ఒకే ఒక ఆయుధం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం ఓటు, బాబా కాంచీరామ్ గారు ఇచ్చినటువంటి ఆయుధం ఏను గుర్తు. ఈ రెండింటినీ మనం ఉపయోగించుకోగలిగితే మాత్రం ఈ కమ్మారెడ్లు కొట్టడం అసలు పెద్ద సమస్య కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రైమ్ నైన్ స్టూడియో. థ్యాంక్ యూ గౌతమ్ గారు. సార్ పూర్ణచంద్ర గారు చక్కగా విశ్లేషించిండు మన గౌతమ్ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ కమ్మారెడ్లకు సంబంధించిన ఎట్లా అంటే వలసలు ఆ 2-3 కులాలు పోవు, కేవలం భోజన వీళ్ళు మాత్రమే, వాళ్ళు పక్క రాష్ట్రాలకు కానీ వీళ్ళు కూడా వలసలు పోతారు, రెడ్లు కూడా వలసపోతారు. ఎట్లా పోతారో చెప్తా. హాయిగా మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వలస బెంగళూరు వెళ్తాడు. ఆయన అంటే 20 ఎకరాల స్థలంలో బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టుకుంటాడు.
తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకుంటాడు. అలాగే పులివెందుల్లో కూడా ప్యాలెస్లు ఉంటాయి. అలానే లోటస్ పాండ్ మన హైదరాబాద్లో కూడా ప్యాలెస్ ఉంటాయి. సో అందువల్ల ఇడుపులపాయ దగ్గర నుంచి అన్ని చోట్ల ప్యాలెస్లు ఉంటాయి. కానీ బహుజనులకు మాత్రం గుడిసెలు ఉంటాయి, రేక్ షెడ్లు ఉంటాయి. తర్వాత వాళ్ళేమో కూలి కోసం పోతారు. అవును, వీళ్ళు ఏంటంటే పోయేది రాజకీయం కోసం, రాజకీయ వ్యాపారం కోసం పోతారు. ఎంజాయ్. వాళ్ళేమో కూలి డబ్బులు సంపాదించుకుని ఏదో పిల్లల్ని పోషించుకుంటుంటే వీళ్ళు వేల కోట్లు సంపాదించేసి వీళ్ళ పిల్లలు మళ్ళీ అక్కడెక్కడ చదవరు. వాళ్ళ జర్మనీలోనో విదేశాల్లోనో చదువుతారు వీళ్ళంతా పిల్లలు. ఈ పెద్ద పెద్ద పెత్తందారుల పిల్లలందరూ కూడా చదివేది ఏదన్నా ఉంటే చదివితే కనుక అక్కడ ఊళ్ళలో చదవరు, బయటకు వచ్చే చదువుతారు. ఆ రకంగా ఏంటంటే మీకు వీళ్ళు మొత్తం కలిపి సంపాదన అంత ఇదంతా వీళ్ళు ఎట్లుంటారంటే ఒక బ్రిటిష్ చక్రవర్తుల్లాగా అనమాట. వీళ్ళు ఉండేదంతా మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటారు, నగరాల్లో ఉంటారు. రాజకీయం అప్పుడు ఆ ప్రాంతానికి వస్తారు. వచ్చినప్పుడు రాజు వచ్చినప్పుడు ఈ వీళ్ళందరూ బహుజనులందరూ వచ్చి వాళ్ళ సేవలు చేస్తూ తరిస్తూ దర్శనాలు చేస్తూ తరిస్తూ బతుకుతూ ఉంటారు. ఇదే బహుజనులకు అర్థం కావాలి. సార్ వాళ్ళెక్కడున్నారు, మీరెక్కడున్నారు? 30-40 సంవత్సరాల క్రితం వాళ్ళకి ఉన్న ఆస్తిపాస్తులు ఎంత, మీ తల్లిదండ్రులకి మీ తాతలకున్న ఆస్తిపాస్తులు ఎంత, ఈ మైనింగ్ ద్వారా ఎంత సంపాదిస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక మంచి స్కూళ్ళు లేవు ఆ ఏరియాలో. ఇప్పుడు పులివెందుల ఇంత పవర్ఫుల్ రెడ్లు, రాజ్యమేలిన రెడ్ల నియోజకవర్గంలో ఇంకా నారాయణ చైతన్యాలు ఎందుకున్నాయి? ఒక మంచి స్కూల్స్ ఎందుకు లేవు అక్కడ? గవర్నమెంట్ తరఫున యూనివర్సిటీలు తీసుకొచ్చి పెడతారు అక్కడ. యూనివర్సిటీలో చదువుకునే పిల్లలు వాళ్ళు యూనివర్సిటీ ఎక్కడైనా పెట్టచ్చు. వాళ్ళు రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చి చదువుకునే పిల్లలు అక్కడ చదువుకుంటారు. వాళ్ళకి ఏం ఉద్యోగాలు వస్తాయి? పులివెందుల్లో ఉన్న వాళ్ళకి అందులో చప్రాసి ఉద్యోగాలు, ఈ బాయ్స్ ఉద్యోగాలు తప్పితే ఏమి రావు. ప్రొఫెసర్లు అందరూ బయట నుంచే వస్తారు. ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ పెడతారు. ఎవరి కోసం పెడతారు ఆ నేషనల్ ఇన్స్టిట్యూట్? అది పెడితే ఆ పక్కన పొలాలు ఉన్న రైతులు ఎవరైతే రెడ్లు ఉన్నారో వాటి విలువ పెరుగుతుంది, వాళ్ళు మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడానికి పనిచేస్తారు. ఇట్లా ఏది చేసినా కానీ కింద వందన్ కుమార్ గారు కూడా ఇందాక ఒక మాట మాట్లాడుతున్నప్పుడు చెప్తారు, అక్కడ గాలి జనార్దన్ రెడ్డికి ఒక కొండ ప్రాంతం అప్పచెప్పారని ఆయన మాటల్లోనే మనం విందాం. అంటే వీళ్ళు ఎంత మభ్య పెడతారంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పులివెందుల ఎగ్జిట్ నుంచి మన అంటే పులివెందులు దాటినాక జమ్మలమడుగు వచ్చేటప్పుడు మధ్యలో ఒక కొండ ఉంటుంది. ఆ కొండ మొత్తాన్ని కూడా గాలి జనార్దన్ రెడ్డి గారికి స్టీల్ ఫ్యాక్టరీ కట్టడం కోసం అలాట్ చేసేసారు. చాలా పెద్ద కొండ అది, చాలా పైన చాలా సాఫ్ట్గా ఉంటుంది, వెహికల్స్ కూడా తిరుగుతూ ఉంటాయి ఆ చివరి నుంచి ఈ చివరికి. నేను ఎందుకంటే వచ్చాను కాబట్టి నాకు అనుభవంతో చెబుతున్నాను. ఇప్పటికే 3 సార్లు శంకుస్థాపన చేశారు దానికి. ఒకటేమో మన రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు. ఇదిగో వచ్చేస్తుంది స్టీల్ ఫ్యాక్టరీ, ఇంకేముంది స్టీల్ తయారవుతుంది, ఇండస్ట్రీ పెద్ద వచ్చేస్తుంది అని అన్నారు. అప్పుడు ఎవరికి ఇచ్చారు? అది గాలి జనార్దన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఆ గాలి జనార్దన్ రెడ్డి గారు ఏమో కర్ణాటకలో బీజేపీ, ఆంధ్ర పోతే కాంగ్రెస్. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. చూడండి పాలిటిక్స్ ఎలా ఉంటాయి. ఆయన అక్కడ కర్ణాటకలో అడుగుపోయి ఉంటాడు, ఆయన అక్కడ బీజేపీ లీడరు, ఆంధ్రాకి వచ్చినప్పుడు కాంగ్రెస్ లీడరు. దీనికి ఒక సామెత చెప్తా మీకు, మధ్యలో ఆపుతున్నాను అనుకోకండి. ఏ చేలో మేసినా పాలు మన ఇంట్లో ఇవ్వాలి. ఏ పార్టీ అయినా, అది కర్ణాటక అయినా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా, మన రెడ్డి మనకి లాభపడాలి, మనకి లాభం అవ్వాలి. ఏ చేలో మేసినా పాలు మన ఇంట్లో ఇవ్వాలి. అప్పుడు దాని మీద అసెంబ్లీలో చాలా ఇష్యూ అయింది. ఏది అలాట్మెంట్ ఆఫ్ ది ల్యాండ్ గురించి గాలి జనార్దన్ రెడ్డికి ఇచ్చిన దాని మీద చాలా ఇష్యూ అయింది. దానికి ఆయన ఏ రకంగా సమర్థించుకున్నాడంటే అక్కడ తొండలు కూడా గుడ్లు పెట్టడం, అలాంటి ల్యాండ్ ఇచ్చా నేను, అది ఇదని ఏదో చెప్పుకున్నాడు ఆయన. అట్లా చివరికి అక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఆ ల్యాండ్ చుట్టూ వీళ్ళు ఎందుకు ఆ ల్యాండ్ అక్కడ చూపించేసి అదిగో వచ్చేస్తుంది ఇదిగో వచ్చేస్తుంది అని చెప్పేసి రియల్ ఎస్టేట్లు చేసేసి ఇలాంటి బయటికి రాలా. ఇప్పుడు మనకి ఈ మధ్య అమరావతి బాగా ఫోకస్ అయింది ఏది ఇలాంటి విషయాలు, రియల్ ఎస్టేట్ విషయంలో. ఈ ఫోకస్ చేసింది కూడా వీళ్ళే. మరి వీళ్ళ సంగతి ఎప్పుడు చెప్పుకోలేదు. వీళ్ళు చేసిన దుర్మార్గం పులివెందుల చుట్టూ చేసిన వ్యవహారాలు కానీ, లేకపోతే ఈ జమ్మలమడుగు పులివెందుల మధ్యలో ఉన్న ఈ కొండ చుట్టూ చేసిన వ్యవహారాలు కానీ ఎప్పుడు బయటికి రానిలా. ఎందుకంటే ఇది కూడా ప్రజలకు ఏంటంటే దూరంగా ఉంది. అసలు ఇంకో విషయం ఏంటంటే రాయలసీమలో ప్రజలు భయంగా మాట్లాడతారు.
అదొక పెద్ద, ఎందుకంటే భయపడతారు, ఈ ఫ్యాక్షన్ ముఠాలను చూసి భయపడతారు. మాకు ఎందుకు వచ్చింది ఇప్పుడు తగ్గిపోలేదు సార్, ఇప్పుడు తగ్గొచ్చు దాని ప్రభావం, దాని అవశేషాలు ఇంకా ఉంటాయి, అంత తేలిగ్గా ఏం పోవయి. దాని అవశేషాలు ఉంటాయి కాబట్టి అంత అప్రతిహాతంగా రెడ్లే గెలుస్తుంటారు అక్కడ. లేకపోతే ఎందుకు పోటీ చేయలేరు? బీసీలు ఏమి లేరా? ఎక్కడికి పోయినా బీసీలు 50% మంది ఉంటారు. మరి ఎస్సీ ఎస్టీ తీసి పడేసేస్తే మిగిలిన బీసీ ఒకడనే ఉన్నాడు అక్కడ. మొత్తం కలిపితే అక్కడ ఎంతమంది? 11 మందో 10 మందో ఉన్నారు. 6 బీసీలు ఉన్నారు. ఎందుకని? వాళ్ళకి డబ్బు లేకనా? ఉదాహరణకు రామచంద్ర యాదవే, ఆయన బీసీ. ఎగ్జాంపుల్ చెప్పుకుంది, పేరు ఇక్కడ అవసరం లేదు కానీ బట్ చెప్పాల్సిన అవసరం ఉంది కనుక చెప్తున్నా. ఆయన ఏం చేశారు? ఆయన ఒక పార్టీని పెడితే మొత్తం ఆయన ఇల్లంతా గుల్ల చేసి, దొమ్మిడి చేసి, నా గందరగోళం చేసేసి, ఆయనకు కనపడకుండా చేసేసారు కొన్నాళ్ళు. అంత భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ. ఉద్యోగస్తులు కానీ అక్కడ పనిచేయడానికి భయంగా పనిచేస్తుంటారు ఆ ఏరియాలో, ఆ ప్రాంతంలో, రాయలసీమ చాలా ప్రాంతాల్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీ కర్నూలు జిల్లా తీసుకోండి, ఒక నంద్యాల ఉంటుంది, చుట్టూత ఫ్యాక్షనిజమే, చుట్టూత ఈ దుర్మార్గాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఒక నంద్యాల షెల్టర్ జోన్ అనమాట వీళ్ళకి. నంద్యాలలో మాత్రం జరగవు, షెల్టర్ జోన్ అది. అంటే కొన్ని షెల్టర్ జోన్స్ కూడా ఏర్పరచుకుంటారు వీళ్ళు. కొన్ని షెల్టర్ జోన్స్ ఏర్పరచుకుని అక్కడ నుంచి ఆపరేషన్ చేస్తూ ఉంటారు. అట్లాంటి ఈ రెడ్డి కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ బహుజన సమాజంలో ఉన్నటువంటి కులాల మనుషులని పీల్చి పిప్పి చేసి ఎదగనీయకుండా భయపెట్టి వాళ్ళు అనుక్షణం ఎందుకు వచ్చింది గొడవ అనేటట్టుగా ఒక అభిప్రాయాన్ని వాళ్ళ మనసులో నాటించేసి వాళ్ళని ఏమాత్రం కూడా ధైర్యంగా బతకడానికి లేకుండా చేసిన ప్రాంతం రాయలసీమ. దీనికి కారణం అక్కడి నుంచి ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రులే కారణం. ఈవెన్ చంద్రబాబు అక్కడి నుంచి ముఖ్యమంత్రి అయినా కానీ ఈ రాయలసీమ ఏమాత్రం ఎదుగుదల. సరే, అది ఇంకోసారి మనం మాట్లాడుకోవచ్చు ఆయన గురించి. కాకపోతే ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళ కబ్జా కోరిదనం గురించి చెప్పుకోవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు అందరికీ గుర్తుందో లేదో, ఆయన కేబినెట్ సమావేశంలో రోడ్ నెంబర్ 1లో, రోడ్ నెంబర్ 1 అనేది రోడ్ నెంబర్ 2 ఇక్కడ మన ఆస్కీకి ఎదురుగా ఉంటుంది. ఆయన ఆక్రమించిన బిల్డింగ్ ఒకటి ఉంది, ఇప్పటికే మీరు వెళ్తుంటే చూడొచ్చు. స్థలం, పెద్ద స్థలం ఆక్రమించాడు. దాదాపు ఒక 6 ఎకరం పైన ఎకరం ఉంటుంది. అది ఇంకా మెజర్మెంట్ తెలియదు కానీ అంత హైవేలో, మెయిన్ రోడ్లో ఆక్రమించాడు. ఆక్రమించేసిన దాన్ని ఎలాగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెగ్యులేట్ అయిందండి. అంత భూమి అక్కడ ఎంత ఉంటుంది? ఆడ గజాల లెక్క కాదు, ఇంచి లెక్క మీద కానీ కోట్ల రూపాయలు అట్లాంటి. అంటే వీళ్ళ కబ్జా కూర అలాగా. అంతకుముందు ఆయన బావమరిది విజయమ్మ గారి రవీంద్రనాథ్ రెడ్డి అదే ఆక్రమణలో అదే రోడ్లో కూడా గొడవలు అయితే ఆ మధ్య పెద్ద ఇష్యూస్ అయినాయి. అంటే వీళ్ళు అక్కడ చాలక వీళ్ళు ముఖ్యమంత్రి ఎక్కడైతే అవుతారో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ మీద ఒకసారి మన హనుమంతరావు గారు, విహెచ్ హనుమంతరావు గారు ఒకసారి ఏం జరిగిందంటే, మాకు ఆ మీటింగ్లో నేను కూడా ఉన్నా, మొత్తం ఒక చాలామంది, అది మీటింగ్ పేరు నాకు గుర్తురావట్లేదు, ఆ మీటింగ్లో నేను కూడా ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అరే ఎక్కడికి పోయినా కానీ రెడ్లీ కనపడుతున్నారు, ఎక్కడికి పోయినా రాయలసీమ వాళ్ళు ఉన్నారు, మా హైదరాబాద్ అసలు ఏమైపోతుందో మాకు తెలియదని మాట్లాడాడు ఆయన. అంటే ఏంటి, ఆయన ముఖ్యమంత్రి అవడంతో మొత్తం డంప్ అయిపోయారు. డంప్ అయిపోయి ఎక్కడ ఏ భూమి ఉంది ఆక్రమించుకుందాం, ఎక్కడ ఏముంది, ఎలాంటి ఏ బిజినెస్, ఈ రకంగా. అంటే అంత విధానం అక్కడ నుంచి మన రాష్ట్రానికి లేక ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకు కానీ ప్రమోట్ అయిన పరిస్థితులు అవన్నీ. రాయలసీమలో ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, జమ్మలమడుగులో 1952లో కుందా రామయ్య గారు అని బీసీ తొగట సామాజిక వర్గం ఇండిపెండెంట్గా గెలిచాడు. జమ్మలమడుగు అనేది ఫ్యాక్షన్కు పులివెందుల జమ్మలమడుగు. అతను ఇండిపెండెంట్గా గెలుస్తూ ఉంటే ఈ రెడ్లంతా కుట్ర చేసి కాంగ్రెస్లోకి తీసుకుపోయి అయినా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ గెలుస్తాడు. తర్వాత 3rd టైం మనల్ని ఓడగొడితే ఆ ఫ్యామిలీ ఇంతవరకు సర్పంచ్ కూడా కాలేకపోతుంది. అంటే ఒక ఎదిగే ఫ్యామిలీని ఈ కుల సంఘాలు, ఆయన నేపథ్యం ఏంటంటే, నేను మేము కొంత స్టడీ చేసినాం సార్ దాన్ని, అన్ని చిన్న కులాలను కలిపి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఈ రెడ్లకు అది నచ్చలే. అంటే ఇట్లాంటి ఎవరన్నా ఉంటే అక్కడ, అంటే ఈ సామాజిక వర్గాలని, భోజన నాయకత్వాన్ని అంతా స్ట్రెంథన్ చేసి చట్టసభలకు పోవాలనుకున్న వాళ్ళు మాత్రం తెగ ఇక వాళ్ళ దృష్టిలో ఇంకా అంతే. అయితే వందన్ కుమార్ గారు, మన గౌతమ్ గారు మీ దగ్గరికి వస్తారు. మీరు ఇప్పుడు ఏదైతే ఈ బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళని ఎట్లా లీడర్షిప్ ని వాళ్ళు కొలాప్స్ చేస్తారంటే, దానికి నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే ఈ ఎస్సీలకు సంబంధించిన కానీ ఎస్సీ రిజర్వ్డ్ సీట్ లో వచ్చిన ఎమ్మెల్యేలు నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు సీట్లు ఇవ్వరు. బీసీలకు సంబంధించి మీరు చెప్పినట్టు జమ్మలమడుగులో ఎవరైనా గెలిచారు, ఆయన పైన ఎట్లాంటి కుట్రలు చేస్తారంటే వీళ్ళు ప్రధానంగా మొట్టమొదటిగా వీళ్ళందరూ హైదరాబాద్ లో ఉంటారు. మా పురసరావు గారు చెప్పారుగా,
వీళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, బెంగళూరులో ఉంటారు. వాళ్ళు బ్రిటిష్ రాజులు వచ్చినట్టు ఒక్కసారి వస్తారు. ఇప్పుడు ఉదాహరణకు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఆయన హైదరాబాద్ లో ఉంటాడు. పెద్దిరెడ్డి రామచంద్ర ఉన్నాడు, ఆయన హైదరాబాద్ లో ఉంటాడు లేదా తిరుపతిలో ఉంటాడు. ఇక్కడ పెద్ద లీడర్లు ఎవరైనా సరే, ఇక్కడ ఉండే పెద్ద జేసీ దివాకర్ రెడ్డి ఎక్కడ ఉంటాడు, హైదరాబాద్ లో ఉంటాడు. పట్టాల శ్రీరామ్ ఎక్కడ ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు. తర్వాత పయ్యా వెంకటేష్ ఎక్కడ ఉంటాడు, విజయవాడలో ఉంటాడు. అంటే వీళ్ళందరూ కూడా వేరే వేరే సిటీస్ లో ఉంటూ వచ్చినప్పుడు వాళ్ళని రాజుల్లాగా ట్రీట్ చేస్తా ఆ రోజు పెద్దగా ర్యాలీలు తీసి, అదే ఈ రోజు ఎమ్మెల్యే గారు వచ్చినారు, ఈ రోజు మినిస్టర్ గారు వచ్చారని చెప్పి చేస్తా ఉంటారు. కానీ ఎస్సీలు గాని బీసీలు గాని పొరపాటు నియోజకవర్గాలు కాకుండా వేరే చోట, ఇప్పుడు శంకర్ యాదవ్ అని ఒక అతను ఉన్నాడు ఎమ్మెల్యేగా, మా పక్కన తంబలపల్లిలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు గతంలో. ఆయన పైన ఏం చేశారంటే, అరే వాడు ఎప్పుడు బెంగళూరులో ఉంటాడు, అసలు అందుబాటులో ఉన్నాడు, ఆయన అందుబాటులో ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యేగా పనికిరాడు. మొట్టమొదటిది అంటే వాళ్ళు ఎక్కడ ఉండద్దు, వాళ్ళల్లో ఎస్సీలు గాని బీసీలు గాని మైనార్టీలు గాని ఎవరన్నా ఎమ్మెల్యేలుగా గెలిస్తే వాళ్ళపైన ఎలాంటి వేస్తారంటే, మొట్టమొదటిగా అతను అందుబాటులో ఉన్నాడు. లేదు మీరు చూడండి, వీళ్ళలాగా వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరు ఉండరు, ఎస్సీలు బీసీలు, ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలు. కానీ వాళ్ళు కొంత డబ్బు సంపాదించుకునే ప్రయత్నం చేసి, అంటే వాడు అవినీతి పడుతున్నావు, వాడికి అసలు వాడు చాలా అవినీతి చేస్తా ఉన్నాడు, ఆఫీసర్లంతా అవినీతి చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళు వందల వేల కోట్లు దోచేస్తా ఉంటారు. ఇందాక మా సార్ చెప్పినట్టు కట్లు కొట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు 30 సంవత్సరాల ముందు ఉండే వాళ్ళు ఈ రోజు వందల వేల కోట్లు సంపాదించుకున్న వ్యక్తులు ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కావచ్చు, అక్కడ నుండి జేసీ దివాకర్ రెడ్డి, మాకు మేము ముందు నుంచి పూర్వం నుంచి మేము డబ్బు సంపాదించుకున్నాం అంటారు. పట్టాల రంగి ఎక్కడి నుంచి వచ్చాడండి, ఈ రోజు శ్రీరామ్ ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించాడు. ఇక్కడ ఉన్నటువంటి పయ్యావుల కేసు 2000 ఎకరాల భూమి ఉంది. అంటే ఈ కమ్మారెడ్లందరూ కూడా ఏదైతే వీళ్ళు బీసీలు గాని ఎస్సీలు గాని కొంత డబ్బు సంపాదించుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు అవినీతి పరులు అంటారు. లేదా పక్క ఊర్లో ఎక్కడన్నా సిటీస్ లో కానీ వాళ్ళ పిల్లలు చదివించుకుంటే అక్కడ నుండి ఈ ఊర్లకు వస్తే వాళ్ళు అందుబాటులో ఉండరు అని చెప్తారు. ఇవన్నీ వాళ్ళకు ఈ అవినీతి పరులు కాకుండా ఊర్లో ఉండి పనిచేసే వాళ్ళు అయితే వాళ్ళు లాస్ట్ అస్త్రం ఏం చేస్తారంటే, వీడు చేతగానోడు, వీడు రాజకీయాలు పనికిరాడు, వీడి పరిపాలన చేసేది రాదు, రాజకీయాలంటే రెడ్లు రాజకీయాలు చేస్తారు అని ఒక వాతావరణం క్రియేట్ చేస్తారు. అంటే ఏదో విధంగా వాళ్ళ లీడర్షిప్ ని కొలాచ్ చేస్తారు. మీరు చెప్పినట్టు జమ్మలమడిలో 1952లో ఆయన గెలిచిన ఆయన కూడా వాళ్ళని ఈ 3 అంశాల్లో ఏదో ఒక అంశాన్ని తీసుకుని ఆయన్ని క్లోజ్ చేస్తారు. కాబట్టి మీరు చూడండి, ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళందరూ వలసకెళ్ళి అక్కడ కూలికి పనిచేసరికి పోతా ఉంటారు. ఇక వాళ్ళు వ్యాపారాల కోసం పోతా ఉంటారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, వివిధ దేశాలు, ప్రపంచ దేశాలకు అందరికీ కూడా. ఇంకొక అంశం ఏంటంటే, ఎవరైతే ఈ లీడర్షిప్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలుగా వాళ్ళు ఉన్న వాళ్ళు ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎమ్మెల్యే ఎంపీలు ఇస్తారు. మళ్ళీ శంకర్ యాదవ్ టికెట్ ఇవ్వలేదు. ఎందుకు లేదంటే ఆయన బెంగళూరులో ఉంటాడు, అందుబాటులో ఉండడు. నారాయణ స్వామి టికెట్ ఇవ్వరు. అట్లా ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ ఒకసారి మళ్ళీ వాళ్ళు స్టాండ్ అయ్యే సూచనలు కానీ కనపడతా ఉంటే, తన కులం దానికి సపోర్ట్ గా వస్తా ఉందంటే, మీరు ఇంకొకటి ఏంటంటే వాళ్ళ వల్ల ఏదైనా చిన్న పొరపాటు జరిగింది అనుకోండి, అప్పుడప్పుడు చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. రెట్లు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా అధినాయకుడు అస్సలు మాట్లాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు గారు అసలు మాట్లాడరు వాళ్ళ గురించి. ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టరు, ఒక స్టేట్మెంట్ ఇవ్వరు. ఏదో చిన్న చేసినా కూడా వాళ్ళకు షోకాజ్ నోటీసులు ఇస్తారు, వాళ్ళని ఇంకో రకంగా మాట్లాడించి వాళ్ళకు నెక్స్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ రావచ్చు. అంటే ఇలాంటి కుట్రలంతా కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. దీనికి అయితే పూర్ణచంద్ర గారు, ఇప్పుడు గౌతమ్ చెప్పినట్టు ఏదో ఒకటేసి వాళ్ళని, ఎందుకంటే ఇందాక వందన్ కుమార్ సార్ చెప్పినట్టు M3 వాళ్ళ దగ్గర ఉంది, అందులో ఒకటి మీడియా. ఇప్పుడు గౌతమ్ చెప్పినట్టు ఆ ఎమ్మెల్యేని క్లోజ్ చేయాలంటే వాళ్ళ దగ్గర మీడియా ఉంటుంది కాబట్టి, సోషల్ మీడియా కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళని నానా రకాలుగా గబ్బు లేపి వదిలేసి వాళ్ళని పక్కన పెట్టి, అంటే ఇప్పుడు మనకు సోషల్ మీడియా మనకు కూడా వచ్చింది కదా, దీన్ని ఎట్లా ఉపయోగించుకొని మన వర్గాలకు. ముందు ఒక మాట చెప్ప పులివెందుల మనం మిస్ కావద్దు. పులివెందుల మనకు జనరల్గా క్రైమ్ జరిగింది అనుకోండి, ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ పక్కన ఏదన్నా చిన్న దొంగతనం జరిగితే మీడియా అన్నారు కాబట్టి మీడియాలో ఏమని రాస్తారు, కోతవేటు దూరంలో ఇలా జరిగింది, నేరం జరిగింది, పోలీసులు ఏం చేస్తున్నారు. సో ఇక్కడ పులివెందులలో ఒక ఆయన ఎమ్మెల్యేగా చేసిన, ఇప్పుడు ఈ కంటెస్ట్ చేసిన ఆయనలో ఒక ఆయన వివేకానంద రెడ్డి ఎంపీ కూడా చేశాడు, ఎంపీగా చేశాడు ఆయన. ఆయన చనిపోతాడు. మరి అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ ఒక హాస్పిటల్ ఉంది, మరి మీడియా ప్రస్ఫుటంగానే ఉంటుంది. మరి అసలు ఏం జరిగిందనేది ఎవరికీ తెలియని పరిస్థితుల్లో ఒకటి 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు అయిపోయింది, 6వ సంవత్సరం వస్తుంది. మరి వీళ్ళు సమర్థవంతమైన నాయకులు కదా, రెడ్లు పాలిస్తున్నారు కదా, మేము చాలా తెలివిగల వాళ్ళం అంటున్నారు. దేనిలో వీళ్ళ సమర్థులు?
హత్యలు చేయటంలోన, చేసిన హత్యల్ని కప్పిపుచ్చుకోవటంలోన, ప్రజల్ని భయభ్రాంతులు చేయటంలోన రెడ్లు గొప్పవాళ్ళు. అక్కడ అంత నిరుద్యోగం, నిరక్షరాస్యత, నిరుపేదలు అంత ఎక్కువ శాతం ఉంటే, ఎక్కువ శాతం రెడ్లు రాజకీయాల్లో ఉంటే మరి అసలు వాళ్ళ పాలన ఏం చేస్తున్నట్టు, వాళ్ళని ఎందుకు ఈ బహుజనులు టాలరేట్ చేస్తున్నారు? సో ఈ విషయంలో అసలు అంత నేరం జరిగితే మరి మామూలు వాడి పరిస్థితి ఏంటండి? వాడు భయవిహ్వలుడు కాకపోతే ఏమవుతాడు? అతనికే దిక్కు లేదుగా. సో అందువల్ల నేను అనేది ఏంటంటే అంత అధ్వాన్నమైన పాలన నడుస్తూ ఉంది సార్. ఇది ప్రజాస్వామ్యం కానే కాదు, ఇది ఫ్యాక్షన్ స్వామ్యం, రెడ్డి స్వామ్యం, హింసా స్వామ్యం, బెదిరించే స్వామ్యం ఇది. అంతేగాని ఇది రౌడీ స్వామ్యం. అంతేగాని ఇందులో సివిలిటీ లేదు ఎక్కడా కూడా సార్, రూల్ ఆఫ్ లా లేదు. సో భయంకరమైంది. సరే, వీళ్ళు బాగా తెలియగల వాళ్ళు, వీళ్ళ సొంత వ్యాపారాలు బాగా చేసుకుంటారు, బయటికి వెళ్ళి కాంట్రాక్టులు ఈ రెడ్డి నాయకులు అందరూ చేసుకుంటారు, వాళ్ళ పిల్లలు చేసుకుంటారు, మరి విదేశాలు తిరుగుతారు, ఫెసిలిటీస్ అన్ని తెలుసు వాళ్ళకి, టెక్నాలజీ తెలుసు. మరి వీళ్ళ గ్రామాలకు పోయే రోడ్లు సరిగ్గా ఉండవు. అవును. తర్వాత అక్కడ చిన్న చిన్న పరిశ్రమలు రావు. అవును. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కావాలంటే పరిశ్రమ కావాలా? అవును. మరి పరిశ్రమలు చేయొచ్చు. మైనింగ్ చేసుకుని మొత్తం సంపదనంతా కొల్లగొడుతున్నారు. ఇంతవరకు స్టీల్ ప్లాంట్ పెట్టలేకపోయారు వీళ్ళు నిజమైన ఉద్యమం ఏడుంది? మరి ఇరిగేషన్ పెంచలేకపోయారు. చివరికి డ్రింకింగ్ వాటర్ ఎవరిచ్చారు రాయలసీమకి? సత్యసాయిబాబా. అంటే మరి ఆయన ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఆయన కూడా ప్రజలందరూ ఇచ్చిన చందాలని తీసుకుని ఆయన డ్రింకింగ్ వాటర్ సప్లై చేశాడు. మరి రెడ్డి నాయకు వీళ్ళ దగ్గర వేల కోట్ల ఆస్తులు వీళ్ళు ఎందుకు చేయరు? అసలు వీళ్ళు ఎవరి కోసం ఆ ఏరియాని పాలిస్తున్నారు? మీకోసం పాలిస్తున్నాం, మీకోసం నేను వెళ్తున్నాను, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి కళ్ళల్లో ఆనందం చూడాలా? ఏంది అసలు ఇది? తమాషా ఏందండి? ఇది ఏమి రాజకీయం అండి? అంటే బీసీల దగ్గర ఉన్న ఇది రెడ్ల దగ్గర ఉన్నది సార్. సత్యసాయిబాబు గారు బీసీ కాబట్టి అతను సమాజం గురించి ఆలోచించాడు. చెప్పండి, అంతే కదా. సో అట్లా ఆ రకంగా చాలా దారుణమైన విషయం ఇది, ప్రజలందరూ గమనించాల. రెడ్లో ఉన్నటువంటి మంచి మనసున్న వాళ్ళు 70-80% ఉంటారు. మీరు కూడా ఆలోచించండి. ఈ నాయకులు కాదండి మనకు కావాల్సింది ప్రజాస్వామ్యవాదులు కావాలి. నాకు ఒక రెడ్డి ఆఫీసర్ అన్నాడు, దాదాపుగా 10-15 సంవత్సరాల క్రితం ఏదో డిస్కషన్ వచ్చింది. ఏమిటయా ఆయన జగన్మోహన్ రెడ్డి అన్ని కేసుల్లో ఉన్నాడు, మీరు అట్లాంటి ఆయన్ని ఎందుకు ప్రెసిడెంట్గా పెట్టుకున్నారంటే, మీరు ఆయన్ని ఎందుకు అభిమానిస్తున్నారంటే, మాకు తప్పదన్నాడు. అసలు మాకు తప్పదనే నేచర్ ఏంటి అసలు? వాట్ ఈస్ ఇట్? ఎవరి కోసం లాభం అవుతుంది? 10 మంది రెడ్లు 10,000 కోట్లు సంపాదిస్తే 90% రెడ్లకి ఏమి లాభం అవుతుంది? మా రెడ్డి అయ్యాడనే గొప్ప ఫీల్ అవటం తప్పిస్తే. మరి ఆ గ్రామాలు చూడండి ఎంత భయంకరమైన భయానకమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో రాయలసీమ ఉందో. సో ఈ పులివెందుల మార్క్ రాజకీయం, ఇందాక మన వందన్ కుమార్ గారు చెప్పినట్టు పులివెందుల మార్క్ రాజకీయం. వైఎస్ఆర్ కూడా ఆయన ఉన్నప్పుడు మన ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ పులివెందుల లుంగి బ్యాచ్ వచ్చిందని చెప్పి ప్రచారం చేశారు. అవును, జనాలందరూ భయపడిపోయారు. అలానే 14 ఎలక్షన్లప్పుడు వైజాగ్లో కూడా అదే. ఇప్పుడు మొన్న ఎలక్షన్లో విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి మొత్తం ఉత్తరాంధ్రని అంతా భయకంపితులు చేశారు. అక్కడ రెడ్డి ఎమ్మెల్యే రాయలసీమ నుంచి లేకపోవచ్చు, కాకపోతే పాలన అంతా రెడ్ల పాలనలో సాగిపోతాం. అసలు ఈ పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మనకి చట్ట ప్రకారం పాలన సాగాలి. ఈ పాలన సాగాలంటే ఇటువంటి నాయకుల్ని పులివెందుల్లోనే ఓడించాలి ప్రజలు. పులివెందుల్లోంచి మార్పు రావాలి. అందుకే మేము పులివెందుల భాగవతం ప్రజలకి మనం తెలియజెప్పాలి. బహుజనులందరూ అర్థం చేసుకోవాలి. బహుజన్ సమాజ్ పార్టీ ఈ దృష్టితో ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తుంది. ఈ విషయాన్ని మనం అందరం కలిపి పనిచేసి ఖచ్చితంగా రేపొద్దున రాబోయే స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడైనా కానీ బహుజన్ సమాజ్ పార్టీ యొక్క బలాన్ని చూపించాలి. అంతేకాదు కులగణన డిమాండ్ చేసి కులగణన సాధించేంత వరకు రూలింగ్ పార్టీ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో ఆ తెలుగుదేశం పార్టీకి కూడా వ్యతిరేకంగా పనిచేయాలి. ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా పనిచేయాలంటే ఉండే పార్టీ
బహుజన్ సమాజ్ పార్టీ. ప్రజలు ఆ దృష్టితో పనిచేస్తేనే కానీ పులివెందులలోంచే మార్పుకి బీజాలు పడాలి. వందన్ కుమార్ గారు, మీరు చెప్పండి, పులివెందుల మార్కు అక్కడి నుంచే సారు భోజన ఉద్యమం రావాలంటున్నారు. పులివెందుల మార్పు జరగాలి. పులివెందుల మార్కు అవసరం లేదు, మార్పు జరగాలి. ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఆయనేమో ఆయన పరిపాలిస్తున్నారు చంద్రబాబు గారు. కుప్పం మార్క్ అని ఆయన చెప్పాడు. ఇప్పుడు పులివెందుల మార్క్ గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ మార్కు మనకు అవసరం లేదు. సరే, కుప్పం మార్క్ గురించి అయితే తర్వాత విషయం. అది ఈ మార్పు అనేది మాత్రం ఒక పులివెందులని కాదు, మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ ఫ్యూడల్ వ్యవస్థని సపోర్ట్ చేస్తూ ఫ్యూడల్ వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఆ ఫ్యూడలిజం ఉన్నంత వరకు మార్పు జరగదు. వీళ్ళంతా ఫ్యూడలిస్టులు. ఫ్యూడలిజం అన్నమాట. ఫ్యూడలిజం అనేది ఎప్పుడు కూడా చాలా డేంజర్. ఫ్యూడలిజం ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఏం చేశాడు, ఫస్ట్ ఆయన ఏం చేశాడు, చాలామంది దాన్ని సమర్థించుకున్నారు, ఇప్పటికే సమర్థిస్తుంటారు. ఎందుకంటే సమర్థించే వాళ్ళంతా మీడియా కానీ ఇదంతా కూడా అగ్రకులాల వాళ్ళు కాబట్టి ఆయన ఏం చేశాడు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. ఇరిగేషన్ ప్రాజెక్టులు అనే పేరు మీద మొత్తం రైతులు అని పద్ధతులు అన్నాడు. ఏ రైతులు ఉన్నారంటే బీసీల్లోనూ, ఎస్సీలోను, ఎస్టీలోను. సరిగ్గా ఎవరికన్నా 5 ఎకరాలు ఉంటే ఆడు రొమ్మిరుసుకొని అడుగుతూ ఉంటాడు. నిజంగా 5 ఎకరాలు ఉన్న ఊడు ఉంటే ఎక్కడ పోయినా మీరు చూడండి, మీరు ఇదిగో అక్కడ 100 ఎకరాలు ఉందండి, ఇక్కడ 50 ఎకరాలు ఉందండి, ఇక్కడ 200 మాదేనండి అని చెప్తూ ఉంటారు వాళ్ళైతే ఈ రెడ్లు. ఎక్కడ ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం మా బంధువులు ఉన్నారు. ఒకసారి నేను ఏదో పని మీద అటు మన వినుకొండ ఆ ప్రాంతంలో మేము ఎర్రగొండ వెళ్తున్నప్పుడు ఇగో ఆ కనపడే 100 ఎకరాలు పలానా రెడ్డి గారండి, ఆయన అక్కడ మన పులివెందుల దగ్గర ఏదో ఊరు రాయచోటనో ఏదో సమ్ ఇట్లా. అంటే ఎక్కడో వాళ్ళు ఉంటారు, వీళ్ళకి 100 ఎకరాలు ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళు చేసేదంతా ఇదేనమాట. అంటే వీళ్ళు ఒక చోట ఉంటారు, వీళ్ళు చేసేవన్నీ కూడా ఈ రకమైనటువంటి ఆక్రమణ పేరు మీద లాగుతారు, లేకపోతే ఇంకా రకరకాల పేరు మీద సంపాదించేసేసి 100 ఎకరాలు ఎట్ట వస్తాయి, మనకు 1 ఎకరం ఉండదు. అలాంటి 100 ఎకరాలు 1000 ఎకరాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఆనాడు ఏం చేశాడు, ఇరిగేషన్ ప్రాజెక్టులు స్టార్ట్ చేశాడు. 54,000 కోట్లతోటి ఫస్ట్ స్టార్ట్ చేశాడు. ఆ 54,000 కోట్లు అందరికీ తెలిసేటట్టు, కానీ తర్వాత ఎంత తెలుసు, అది 2 లక్షల కోట్లు అయింది ఆ ప్రాజెక్ట్. అది ఎవరికి తెలియదు. అదంతా ఎస్కలేషన్ ఛార్జెస్ మీద ఆళ్ళ మనుషులకే ఇచ్చారు, ఆళ్ళ మనుషులకే. అప్పుడు ఏం జరిగింది, రియల్ ఎస్టేట్ చాలా అంటే వీళ్ళు చేసే మార్క్ ఎలా ఉంటుందని చెప్తున్నా. ఇప్పుడు అయ్యా కొడుకులు వీళ్ళిద్దరు పరిపాలనలో ఎలా జరిగిందో చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులో మొబిలైజేషన్ అడ్వాన్స్ అని ఒక 15% ముందు రిలీజ్ చేసేసారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ వచ్చేసరికి చేతుల్లోకి వచ్చేసరికి వీళ్ళ మనుషులే కదా వీళ్ళంతా. వాళ్ళు ఏం చేశారు, భూముల మీద పడ్డారు. భూముల మీద పడి అటు ఎన్ఆర్ఐలు ఆ టైంలోనే దిగిపోయారు. వీళ్ళ మనుషులే మా గవర్నమెంట్ వచ్చేసిందని, మా గవర్నమెంట్ అనుకుంటారు వాళ్ళు. ఓట్లు వేసింది వాళ్ళు ఒక్కడే అన్నట్టుగా. ఇక మిగిలిన వాళ్ళు ఓట్లు ఎవరు వేయలే. అమెరికాలో ఉండేవాడు కూడా మా గవర్నమెంట్ వచ్చిందంట, వాడు ఓటు వేయడు సాగు, ఏది వాళ్ళ కులం వాళ్ళు. వచ్చేసి ఏం చేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ కు సంబంధించిన కాంట్రాక్ట్లు వాళ్ళు వీళ్ళు కలిసి మొత్తం రాష్ట్రం మీద పడి రియల్ ఎస్టేట్ రేట్లు అప్పటిదాకా 4 లక్షలు ఉన్న అపార్ట్మెంట్ ఒకేసారి 50 లక్షలు. అప్పుడు దాకా ఎకరం 50,000 ఉన్నదే ఎకరం 50 లక్షలు, ₹1,00,00,000 ఈ రకంగా తయారు చేసేసి ఆ మొత్తం దండుకొని వాళ్ళ కబ్జాలో పెట్టుకొని 100,000 ఎకరాలు కబ్జా పెట్టుకొని ఇవాళ ఏం చేస్తున్నారు, ఈ డబ్బునంతా తీసుకెళ్ళి చివరికి ఓటును కొంటున్నారు. మనిషిని ఓటును కొంటున్నారు. ఈ డబ్బంతా ఏం చేస్తున్నారంటే చివరికి ఓటును కొని ఒక నిజాయితీగా నిఖార్సుగా ఎమ్మెల్యే అవ్వాలనే ఉద్దేశంతో, ప్రజలను ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో, ఒక బహుజన సమాజానికి అవగాహన కల్పించి బహుజన సిద్ధాంతంతో చేయాలనుకున్నటువంటి బీఎస్పీ పార్టీ లాంటి దానికి ఓటు రావడానికి కారణం ఇదే. ఈ డబ్బులు, ఈ దుర్మార్గమైనటువంటి డబ్బులు ఈ రకంగా జనరేట్ చేస్తారనమాట. ఆ జనరేట్ చేసిన డబ్బులు ఏం చేస్తారు, మళ్ళీ వీళ్ళు ఓట్లు కొంటారు. ఓట్లు కొన్నాక అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తారు, మళ్ళీ ఇది మొదలైస్తారు. మళ్ళీ ఈ టైపు ఈ భూములు కొనటం కానీ, లేకపోతే ఈ ప్రాజెక్టుల పేరు మీద డబ్బులు దోచుకోవటం కానీ, అంటే ఇట్స్ ఒక సైకిల్, విష సర్కిల్. అధికారం డబ్బులతో సంపాదిస్తారు, ఆ డబ్బులతో మన జనాన్ని కొంటారు, మన జనం తోటి ఓట్లు వేయించుకుంటారు, మళ్ళీ అధికారం వస్తుంది, మళ్ళీ ప్రాజెక్టుల పేరు మీద డబ్బు జనరేట్ చేస్తారు. అంటే ఇది ఈ టైప్ ఆఫ్ సిస్టము పోవాలంటే ఖచ్చితంగా ఏకైక మార్గం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటిది ఈ జనం అర్థం చేసుకున్నంత వరకు కష్టమే. ఏంటి, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ. ఊరికే దీని మీద ఈ సంఘాలు కానివ్వండి,
అది షెడ్యూల్ క్యాస్ట్ సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, ఉపన్యాసాల్లో మాట్లాడటం కాదురా బాబు, దీన్ని ప్రాక్టికల్గా మనం నిరూపించుకుందాము, ప్రాక్టికల్గా మనం వర్క్ చేద్దామని దాని యొక్క అర్థాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే జరుగుతుంది. అది కాంశీరామ్ గారు మాత్రమే చేయగలిగాడు భారతదేశంలో. ఆ వారసత్వంలో ఇవాళ బెహెన్జీ ఆమె చేయగలుగుతుంది. కనుక ఈ సిస్టమ్ని వీళ్ళు మనం అడాప్ట్ చేసుకొని ఈ రూట్లో పోతేనే ఇలాంటి మార్కును దాటి మార్పును తీసుకురాగలం. గౌతమ్ గారు, మీరు లాస్ట్గా పులివెందల భాగవతం గురించి మీరు చెప్పదలుచుకున్నారు. ఏమంటున్నా ఇందాక మన వదన్ కుమార్ చెప్పినటువంటి లాస్ట్ పాయింట్ మనం తీసుకుందాం. ఏదైతే మన ఈ రాయలసీమ ప్రజలు కానీ, ఈ పులివెందల నియోజకవర్గ ప్రజలు కానీ వాళ్ళు ఆలోచించాల్సిన ఒకే ఒక అంశం ఏంటంటే, చూడండి 1975 నుంచి 1975 నుంచి 2025 వస్తా ఉంది. ఇప్పటివరకు కూడా రాజశేఖర్ ఒక్క కుటుంబమే అక్కడ, ఒక్క కుటుంబం, ఓన్లీ సింగిల్ ఫ్యామిలీ కంటిన్యూస్ గా గెలవడం కొంతవరకు వాళ్ళు ఓడిపోలేదు ఒక్కసారి కూడా. ఓడిపోకపోవడం వలన వాళ్లకు ఎలాంటి అవకాశం అంటే రాజకీయంలో కానీ, రాజ్యాధికారంలో కానీ, అదేవిధంగా డబ్బులో కానీ, వాళ్ళ పిల్లల చదువుల్లో కానీ, వాళ్ళ జీవన విధానంలో కానీ, వాళ్ళ ఆర్థిక ఎక్కడ చూసినా కూడా వాళ్ళు ఏ స్థాయికి తీసుకెళ్లారు, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, మనం ఒకసారి ఆలోచిద్దాం. నేను ప్రజలు మీ స్టూడియో ద్వారా, నేను ప్రైమ్ లైన్ స్టూడియో ద్వారా నేను ప్రజలు, మా బహుజన ప్రజలకు నేను విన్నవించుకునేది ఏంటంటే, ఎందుకు మనం ఈ రోజు కూడా కూటికి, గుడ్డకు, విద్యకు, వైద్యానికి మనము ఈ కమ్మారెడ్లతో సమానంగా ఉండలేకపోతా ఉన్నాము? ఏంటి ఆ తేడా ఎక్కడొచ్చింది? ఉన్నటువంటి వాళ్ళ జనాభా శాతం ఎంత ఉన్నారు, మన బహుజన ఎస్సీలు, ఎస్టీలు, బీసీల జనాభా శాతం ఎంత? ఇప్పటికి కూడా ఎందుకు గ్రామాల్లో ఒక్క రెడ్డి ఇల్లు మాత్రమే 100 బీసీ కులాలకు సంబంధించిన 100 బీసీ ఇల్లు ఉంటాయి, లేదా 100 ఎస్సీ ఇల్లు ఉంటాయి, లేదా 100 ఎస్టీ ఇల్లు ఉంటాయి. ఈ 100 ఇల్లు కూడా ఒక్క రెడ్డి ఇల్లు మాత్రమే శాసించగలుగుతా ఉంది. వాళ్ళ పొలాల్లోకి రేపు మేము రానియమనో, మేము అడ్డం వేస్తామనో, రోడ్డు లేదు, ఇలాంటి అనేక పనులు వాళ్ళు పెట్టుకుని, వాళ్ళు అడ్డం పెట్టుకుని ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఇంకా అనగదొక్కే ప్రయత్నం చేస్తా, వాళ్ళని మరింత పేదరికంలోకి కూరుకుపోయే విధంగా చేస్తా, వాళ్ళని మరింత విద్య లేకుండా, ఉపాధి లేకుండా, ఉద్యోగాలు రాకుండా చేసే ప్రయత్నం చేస్తాడు. ఇందాక మా పురుషోత్తరావు గారు చెప్పట్టు ఎందుకు ఇక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొని రాలేకపోతా ఉన్నారు? మీరు కాకాల నుంచి ముఖ్యమంత్రులుగా ఉన్నారు కదా, మీరు అనుకుంటే ఇక్కడ పరిశ్రమలు వచ్చేవే కదా, మీరు అనుకుంటే ఇక్కడ బహుజనుల జీవితాల్లో బతుకులు మారేవు కదా. మీకు నిజంగా మనసుల్లో అది లేదు. ఈ ఎస్సీలు, ఈ మాలా మాదిగలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, వీళ్ళ బతుకులు మారాలనే ఉద్దేశం మీకు నిజంగా మనసుల్లో లేదు కాబట్టి అది ఇప్పటికీ కూడా కార్యరూపం దాల్చలేదు. మీరు మాత్రం 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు మీ బంధువులు, మీ పెళ్లిళ్ళు, మీ చావులు, మీ గొప్పతనాలు, మీ బిడ్డల చదువులు, ఉద్యోగాలు, ఉన్నతమైన జీవితం గడుపుతా ఉన్నారనేది బహుజన ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ మనకు ఆ తేడా వస్తా ఉందంటే, ఒక్క ఓటు అనే ఆయుధాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు అనే ఆయుధాన్ని ఈ రెట్లకు మనం దాసోహం చేస్తా, వాళ్ళు చెప్పినట్టు వింటా ఎలక్షన్లో వాళ్ళకు ఓట్లేయడం వల్ల మాత్రమే మనకి ఈ పరిస్థితులు వస్తా ఉన్నాయి. కాబట్టి మన ప్రజలు ఎవరైతే, బహుజన జాత ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగస్తులు, ఇప్పుడు నేను మరీ ముఖ్యంగా యువతకు నేను ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. ఈ రోజు మీ కాలం మీద నిలబడగలుగుతున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్. మీరు ఎవరిని ఏదో రాజశేఖర రెడ్డి నాకేదో చేశారు, మేమేమో కడప జిల్లాలో ఉంటాం కాబట్టి మేము రాజశేఖర రెడ్డి ఫ్యాన్స్ మనో, లేకపోతే చిత్తూరు జిల్లాలో ఉంటాం కాబట్టి మేము ఎన్టీ రామారావు ఫ్యాన్స్ లను, హిందూపురంలో ఉన్నాం కాబట్టి మేము బాలకృష్ణ ఫ్యాన్స్. వాళ్ళు కాదండి మనకు చేసింది. మనం ఈ రోజు ఈ స్థితిలో ఉండడానికి, మీరు చదువుకోవడానికి, మీకు ఈ రోజు కొంత మీకు చదువు ఉండడానికి కానీ పుట్టిన నోటి నిండా కొంత కూడిపోతుందంటే, మీరు మంచి గుట్ట కట్టుకోగలుగుతా ఉన్నారంటే, మీరు ఉన్నతమైన మీ తండ్రి కానీ, మీ అన్న కానీ ఏమన్నా ఉద్యోగం చేసుకోగలుగుతా ఉన్నారంటే, సమాజంలో మీకు కొంత గౌరవం ఉండగలంటే దానికి కారణం మీరు బాబాసాహెబ్ కదా. ఎందుకు బాబాసాహెబ్ ని మనము హీరోగా తీసుకోవాలి, వాళ్ళని హీరోగా తీసుకోవాలి, కాంశీరామ్ గారిని హీరోగా తీసుకోవాలి, మహాత్మా జ్యోతిరావు గారిని, ఫూలే గారిని హీరోగా తీసుకొని మనం ఆలోచించగలిగితే మన ఆలోచనే మన జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని చెప్పి బహుజన జాతి ప్రజలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అందరూ కూడా నేను ప్రైమ్ లైన్ స్టూడియో ద్వారా ఈ సందర్భంగా విన్నవిస్తా ఉన్నాను. ఈ పులివెందుల మార్పు రాజకీయం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చాడో అట్లా అయిపోయినాడు. ఇది ఎక్కడ కూడా వర్కౌట్ అవుతూ ప్రజలు చైతన్యవంతులు అవుతా ఉన్నారు, యువత ఆలోచిస్తా ఉన్నారు. మీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజల యొక్క యూత్, ప్రజల పిల్లలందరూ కూడా వాళ్ళ కాలంలో నిలబడతా ఉన్నారు, కొంత చదువుకుంటా ఉన్నారు. మేము గ్రామాలకు పోతే మాకు కొంత ఖచ్చితంగా మార్పు వస్తా ఉంది. ఖచ్చితంగా మాకైతే నమ్మకం ఉంది, ఈ మార్పుని ఖచ్చితంగా మనము ఈ కమ్మారెడ్లు ఏదైతే ఈ రెడ్ల రాజ్యం ఏదైతుందో అది ఖచ్చితంగా కూలదోస్తాం. కూలదోసి బహుజన సమాజ్ పార్టీ ఖచ్చితంగా మంచి ఓట్లను తీసుకొచ్చే వైపు ప్రయాణం చేస్తూ మన బతుకుల్లో మార్పులు తీసుకుని కూడా ప్రయాణం చేస్తానని చెప్పి దానికి ప్రజలు కూడా మీరందరూ కూడా సన్నద్ధమై ఆలోచించాలని చెప్పి స్వామిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ గౌతమ్ గారు. చివరిగా మన పూర్ణచంద్ర గారు
మనకి కన్క్లూజన్ మీదే. అన్నిటికన్నా సొల్యూషన్ ఏం లేదండి. ఈవీఎంలో సైలెంట్గా ఏ పార్టీలు అయితే మనకు నష్టం చేస్తున్నాయో, మనకు అవగాహన ఉందో, ఇప్పటి వరకు ఏం చేసామంటే ఉన్న పార్టీని దించడం అనే ఆలోచన చేశాం. ఎస్, మొన్న 164 సీట్లలో జగన్మోహన్ రెడ్డిని ఓడించారు ప్రజలు. కానీ దానికి వ్యాఖ్యానం ఏంటంటే చంద్రబాబుని కూటమిని గెలిపించారు అనుకుంటున్నారు. యాక్చువల్గా వాళ్ళని గెలిపించలే. ఆయన ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. అలాగే 2019 ఎలక్షన్లో కూడా 151 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించలే, చంద్రబాబుని ఓడించారు. ఎస్, అంటే ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. మనం చాలా తెలివిగల వాళ్ళం, మనకి సక్సెస్ ఫార్ములా తెలుసు, ఎలా రాజకీయాల్లో అధికారం సంపాదించుకోవాలి, ఆస్తులు ఎలా సంపాదించుకోవాలి, డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ మళ్ళీ సింహాసనం ఎట్లా అధిష్ఠించాలి అని తెలుసు అని అనుకోవటం అనేది ఈ రాజకీయ నాయకులు అది అవివేకం. అది ఖచ్చితంగా ప్రజలు వాళ్ళు అవివేకులు అని చెప్పి వాళ్ళు చేసేదంతా తప్పుడు కార్యక్రమం అని చెప్పి గుర్తించటమే ఈ రోజున సైలెంట్ రెవల్యూషన్. అదే కత్తులు కటార్లు తీసుకుని రోడ్ల మీదకి వెళ్ళి చెప్పక్కర్లే. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం, అన్యాయం చేస్తున్నారని చెప్పి మా పార్టీ తరపున మేము నిర్ద్వందంగా చెప్తున్నాం. ఈ రోజున ఇలా చెప్పగలిగేటువంటి వ్యక్తులే లేరు. మేధావులు అందరూ మిన్నకుండిపోయారు. మేధావులు కూడా కొంతమంది వాళ్ళు కూడా ఈ కుల బానిసత్వానికి లోనై, ఈ బయాస్కు లోనై వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అందువలన ఈ బహుజన సెక్షన్స్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీలని గ్రూపులు చేస్తున్నారు, బీసీలని గ్రూపులు చేస్తున్నారు, పెద్ద బీసీలని, మైనారిటీ బీసీలని. ఇవన్నీ కూడా మన వేలుతో మన కన్నునే పొడుస్తున్నారు. ఇది బహుజనులు అర్థం చేసుకోవాలి. అందువల్ల వాళ్ళ చేతుల్లో పావులుగా మారొద్దు. వాళ్ళకి బటన్ ఎప్పుడు ఎలా నొక్కాలో నొక్కి మనం ఈ పులివెందుల మార్కు రాజకీయానికి చరమగీతం పాడదాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు పులివెందుల భాగవతం చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన, మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి పూర్ణచంద్రరావు గారికి, అలాగే వందన్ కుమార్ గారికి, జూమ్ ద్వారా గౌతమ్ కుమార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ మరో అంశంతో నెక్స్ట్ వీక్ కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.